సీఎం వైఎస్ జగన్ మలి విడత ఎన్నికల ప్రచారానికి సిద్ధమయ్యారు. ఇక రాష్ట్రంలో 175కు 175 అసెంబ్లీ స్థానాలు, 25కు లోక్సభ స్థానాల్లో ఇక విజయమే లక్ష్యంగా వ్యూహాలైతే రచిస్తున్నారు. ఇవాళ అనంతపురం జిల్లా తాడిపత్రిలో వైఎస్ఆర్ సర్కిల్లో 10 గంటలకి నిర్వహించే బహిరంగ సభతో ఈ ప్రచార బేరీ మోగించనున్నారు. మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు తిరుపతి లోక్సభ స్థానం పరిధిలోని వెంకటగిరిలోని త్రిభువని సర్కిల్లో నిర్వహించే బహిరంగ సభల్లో పాల్గొంటారు. అలాగే మధ్యాహ్నం 3 గంటలకు నెల్లూరు లోక్సభ స్థానం పరిధిలోని కందుకూరు కేఎంసీ సర్కిల్లో జరిగే సభలోనూ సీఎం జగన్ పాల్గొంటారు. ఇక సార్వత్రిక ఎన్నికలకు వైఎస్ఆర్సీపీ శ్రేణులను సన్నద్ధం చేయడానికి భీమిలి, దెందులూరు, రాప్తాడు, మేదరమెట్లలో ముఖ్యమంత్రి ఇప్పటికే సిద్ధం సభలను నిర్వహించారు. రేపు అనకాపల్లి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ అలాగే గుంటూరు జిల్లాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారని వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి తలశీల రఘురాం వెల్లడించారు. ఈ మేరకు ఆయన షెడ్యూల్ విడుదల చేశారు. రేపు ఉదయం 10 గంటలకు అనకాపల్లి జిల్లా చోడవరంలో, అదే రోజు 12 గంటల 30 నిమిషాలకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరంలో, అలాగే సాయంత్రం 3 గంటలకు గుంటూరు జిల్లా పొన్నూరు సభల్లో సీఎం జగన్ పాల్గొని ప్రసంగిస్తారు. రెడ్డిక ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, చెప్పండి, నేటి నుంచి అయితే మలి విడత ప్రచారం అయితే స్టార్ట్ కానున్నట్టుగా తెలుస్తోంది వైఎస్ఆర్సీపీకి సంబంధించి. అయితే ఒక్క రోజులోనే 3 జిల్లాల్లో కూడా సభలు నిర్వహించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? షెడ్యూల్ ఎలా ఉంది? మమత, ఏదైతే వైఎస్ఆర్సీపీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిన్నటినే ఎన్నికల మేనిఫెస్టోను కూడా ప్రకటించడం జరిగింది. మేనిఫెస్టో ప్రకటించిన తర్వాత 3వ విడత ఎన్నికల ప్రచారం అనంతపురం జిల్లా నుంచి ప్రారంభమవుతుంది. అందులో భాగంగా ఈరోజు 10 గంటల ప్రాంతంలో ప్రత్యేక హెలికాప్టర్ లో ఇక్కడ తాడపత్రికి చేరుకుంటారు. తాడపత్రిలో ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న అనంతరం 12 గంటల ప్రాంతంలో ఇక్కడ నుంచి నెల్లూరుకు వెళ్తున్నారు. నెల్లూరు జిల్లాలో మరో 2 నియోజకవర్గాల్లో పాల్గొంటారు. ప్రతిరోజు 3 నియోజకవర్గాలు, అంటే గతంలో ఏదైతే ఈ బస్సు యాత్రలు, అంతకంటే ముందు మేము సిద్ధమనే ఈ సభలు అంటే జరగని ప్రాంతాలను కవర్ చేసే విధంగా ఈ మొత్తం ఎన్నికల ప్రచార షెడ్యూల్ ని రూపొందించారు. ప్రధానంగా ఏదైతే ఉందో ఎక్కువగా అంటే ఈ వలసలు ఎక్కువగా అంటే వైసీపీ నుంచి ఎక్కువగా టీడీపీ వైపు వలసలు ఉన్న ప్రాంతాలను కూడా గుర్తించి ఆ నియోజకవర్గాల మీద మాత్రమే ప్రత్యేక దృష్టి సారించి ఆ నియోజకవర్గాల్లో ప్రచార సభల్ని చేపట్టే విధంగా వైఎస్ఆర్సీపీ కార్యాచరణ రూపొందించినట్టు మనకు తెలుస్తుంది. అందులో భాగంగా అంటే తాడపత్రిలో కూడా పెద్ద ఎత్తున అంటే వైసీపీ నుంచి టీడీపీలోకి ఎక్కువ మంది వలసలు వెళ్ళారు ఇటీవల కాలంలో. ఇదేదైతే ఉందో దాని నుంచి కొంత పూడ్చడానికి, ఆ వలసలు వెళ్లిన నష్టాన్ని పూడ్చడానికి అనుగుణంగా కూడా ఈ ప్రచార సభలు నిర్వహించబోతున్నారు. రెండోది, అటువైపు టీడీ వైపు నుంచి కూడా ఎవరైనా వచ్చే నేతలను కూడా ఆహ్వానించి పార్టీలకు చేర్చుకునే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయని చెప్పి పలు నియోజకవర్గాల్లో కూడా చెప్తున్నారు. అందులో భాగంగా ఈ కార్యక్రమం ఈ రోజు తాడపత్రి నుంచి ప్రారంభమవుతుంది. ఈ 3 నియోజకవర్గాల్లో ప్రతిరోజు కూడా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మమత, రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర.